వైకాపా టీడీపీ కూటమి పార్టీలు రాష్ట్రానికి రాహు కేతువులుగా దాపురించాయని దొందేరని రాజ్యసభ మాజీ సభ్యులు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ముఖ్యమంత్రి అధికార ప్రతినిధి డాక్టర్ నర్రెడ్డి తులసిరెడ్డి ధ్వజమెత్తారు. గురువారం అన్నమయ్య జిల్లా సుండుపల్లిలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ గత వైకాపా ప్రభుత్వం రాష్ట్రాన్ని అప్పుల ఆంధ్రప్రదేశ్ గా మార్చి అధికారం కోల్పోయిందని అన్నారు. అధికారంలోకి వచ్చిన టీడీపీ కూటమి ప్రభుత్వంలో రాష్ట్ర పరిస్థితి మరింత అధ్వానంగా తయారైందన్నారు. గతానికంటే అప్పులు ఎక్కువ చేస్తుందని, మండలానికి 4 మద్యం షాపులు 40 బెల్ట్ షాపులు అనే విధంగా తయారైందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం మార్కెట్లో ఎంటర్ అయ్యి రైతులను ఆదుకోవాల్సింది పోయి కేవలం మాటలు చెప్తున్నారు. ఆదుకుంటాం అని చెప్పి ఆదుకునేది లేదు, కొనింది లేదు, పెట్టింది లేదు, మాటలు తప్ప చేతలు లేదు. మరొక చూస్తే యూరియా కొరత, ఎక్కడ చూసినా యూరియా కొరత. ఎరువుల ధరలు విపరీతంగా పెరిగిపోయినాయి. ఓ దిక్కు వ్యవసాయం గిట్టుబాటు కాక అవస్థ పడతా ఉంటే మరొక వైపు రసాయనిక ధరలు విపరీతంగా పెరిగినాయి. ఈ లోపలనే 50 కేజీల పొటాష్ గతంలో 1530 ఉంటే ఇప్పుడు 1800, అంటే 265 రూపాయలు పెరిగింది. 10-26 మొన్నటి వరకు 50 కేజీల బస్తా 1470 రూపాయలు ఉంటే ఇప్పుడు 1800. కాబట్టి ఓవరాల్గా ఈ రాష్ట్రాన్ని అప్పట్లో ఆ ప్రభుత్వం, ఇప్పట్లో ఈ ప్రభుత్వం సర్వనాశనం చేస్తున్నాయి. దీనికి ఏకైక పరిష్కారం మళ్ళీ కాంగ్రెస్ అధికారంలోకి రావడమే దీనికి ఏకైక పరిష్కారం. ఒక్కసారి రాష్ట్ర ప్రజానీకం ఆలోచించాలని విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ ప్రాంతానికి సంబంధించి ఇప్పుడే రాయచోటి సుండిపల్లి రోడ్డు చూశాను, చాలా బాధేస్తా ఉంది. ఇది చాలా ఇంపార్టెంట్ రోడ్డు. రాయచోటి సుండుపల్లి చాలా ఇంపార్టెంట్ రోడ్డు. మధ్యలో బ్రిడ్జి ఎప్పుడో 100 ఏళ్ళ కింద బ్రిటిషర్స్ చేసిందట్టే ఉంది. అది కన్నా ఏమన్నా అయిపోతే మొత్తం ఆ ప్రాంతానికి ఈ ప్రాంతానికి రాకపోకలే బంద్ అయిపోతాయి. రోడ్డు అధ్వానమైన పరిస్థితిలో ఉంది. మరి ఆయన ఏమో వచ్చేసి పవన్ కళ్యాణ్ గారు కానీ, ఉప ముఖ్యమంత్రి ఆయన కానీ, చంద్రబాబు నాయుడు దీన్ని స్వర్ణాంధ్రప్రదేశ్, స్వచ్ఛాంధ్రప్రదేశ్, ఆరోగ్యాంధ్రప్రదేశ్, ఆనందాంధ్రప్రదేశ్ అని జొల్లుకూతలు తప్ప ఏమీ లేదు వచ్చేసి. కానీ ఇప్పటికైనా ఒట్టి మాటలు కట్టిపెట్టి గట్టి మీద తలపెట్టబోయిన గురజాడ శుద్ధితో పని చేయాలని కూటమి ప్రభుత్వాన్ని కాంగ్రెస్ పార్టీ హెచ్చరిస్తా ఉంది. ఓట్ చోరీ ఆంధ్రప్రదేశ్లో జరిగిందంట. ఓట్ చోరీ గురించి రాహుల్ గాంధీ గారు చెప్తున్నారు. ఇక్కడ మంది పార్లమెంటరీ ప్రజాస్వామ్య వ్యవస్థ. పార్లమెంటరీ ప్రజాస్వామ్యానికి ఎన్నికలు ప్రాణవాయువు. ఎన్నికలకు ఓటర్ల జాబితా గుండెకాయలు అంటారు. కాబట్టి ఓటర్ల జాబితా పర్ఫెక్ట్గా ఉండాలి. అది అప్పుడు కానీ ఇప్పుడు కానీ ఎప్పుడైనా కానీ ప్రజాస్వామ్యం ప్రడవిల్లాలంటే ఓటర్ల జాబితా సక్రమంగా ఉండాలి. కానీ మనం ఓటర్ల జాబితా చూస్తే అనేక మంది అర్హులు ఉండరు, అనేక మంది అనర్హులు వచ్చేసి ఉంటారు. మన బీహార్లో 60 లక్షల మంది అర్హులై తీసేస్తారు. అదే సమయంలో అనేక చోట్ల ఆ ఊరి జనాభా కంటే ఓటర్లు ఎక్కువ ఉంటారు, అంటే దొంగ ఓటు. ఒకే ఇంట్లో 50 మంది, 60 మంది, 100 మంది ఉంటారు. కొందరికి వచ్చేసి ఇళ్ళ నంబరే ఉండదు. ఈ విధంగా ఓటర్ల జాబితా అవకతవకలు జరుగుతూ ఉంది. అదొక అయితే ఎన్నికలప్పుడు చూస్తున్నాం, డబ్బు విపరీతంగా ఖర్చు పెడుతున్నారు. మన పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నికల్లో వైకాపా వాళ్ళు 5,000 ఇచ్చారు, టీడీపీ వాళ్ళు 5,000 ప్లస్ చీర. ఇది ప్రజాస్వామ్యం. తర్వాత సైక్లింగ్, రిగ్గింగ్. దానికి వచ్చేసి సీసీటీవీలు చూపించమంటే చూపించండి. ఎలక్షన్